మై ఛానల్ పెన్ అండ్ బోర్డ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బడ్జెట్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. ఈ బడ్జెట్ అనేది ఎలా ఫార్ములేట్ చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బడ్జెట్ అనే వర్డ్ ఫ్రెంచ్ వర్డ్ బొగేట్ నుంచి డిరైవ్ చేశారు. బొగేట్ అంటే లెదర్ బ్యాగ్. ఏన్షియన్ డేస్లో డబ్బులు అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ క్యారీ చేయడానికి ఈ లెదర్ బ్యాగ్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. అలానే ఆ సాంప్రదాయం కొనసాగుతూ బడ్జెట్ పేపర్స్ కూడా ఈ లెదర్ బ్యాగ్లోనే పెట్టుకొని పార్లమెంట్కి తీసుకురావడం స్టార్ట్ చేశారనమాట. మన ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ వచ్చేసి 26 నవంబర్ 1947లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియన్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే ఆర్కే షణ్ముఖం శెట్టి. అసలు బడ్జెట్ అంటే ఏంటిది, బడ్జెట్ మీనింగ్ ఏంటిది, డెఫినేషన్ ఏంటిదంటే బడ్జెట్ ఇట్ ఈజ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ ది అప్కమింగ్ ఇయర్. బడ్జెట్ మేకింగ్ ప్రాసెస్ కన్నా ముందే మనం టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఇండియాలో ఫండ్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, రెండోది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, మూడోది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 226 అనేది కాన్స్టిట్యూషనాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ఏమేమి వస్తాయంటే రెవెన్యూ, అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ బై గవర్నమెంట్, అంటే ఇట్ మే బీ బై డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, లోన్స్ రైజ్డ్ బై ద గవర్నమెంట్, ఇవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వచ్చేస్తాయి. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి ఈచ్ అంటే ఒక చిన్న పైసా తీయాలన్నా సరే పార్లమెంట్ యొక్క పర్మిషన్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కూడా ఆర్టికల్ 226 అనేది కాన్స్టిట్యూషనాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలోకి డిపార్ట్మెంటల్ డిపాజిట్స్, జ్యుడిషియల్ డిపాజిట్స్, ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలోకి వస్తాయి. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ఏవైతే రావో అవన్నీ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలోకి వస్తాయి. మరి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి తేడా ఏంటంటే ఇక్కడ ఎవ్రీ సింగిల్ పైసా తీయాలంటే పార్లమెంట్ యొక్క పర్మిషన్ కావాలి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో. అదే పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఉంటుందన్నమాట. ఏమైనా పేమెంట్స్ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళ యొక్క పర్మిషన్ ఉండాలి పేమెంట్ చేయాలంటే. నెక్స్ట్ వచ్చేసి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 227 అనేది కాన్స్టిట్యూషనాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. కంటింజెన్సీ పేరులోనే ఉంది, ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎనీ అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్, ఏదైనా సరే అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ వస్తే ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పేమెంట్ చేస్తారనమాట. మరి ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాని ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ తరపున ఫినాన్స్ సెక్రటరీ అనే అతను దీన్ని లీడ్ చేస్తారు, అంటే దీన్ని హెడ్ చేస్తారనమాట. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు బడ్జెట్ గురించి తెలుసుకుందాం. మీరు కాన్స్టిట్యూషన్ మొత్తం ఎతికిన బడ్జెట్ అనే పదం మీకు ఎక్కడా కనపడదు. ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. ఆర్టికల్ 112 ప్రకారం ప్రెసిడెంట్ వచ్చేసి ప్రతి ఫినాన్షియల్ ఇయర్కి బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెడతాడు. ఆర్టికల్ 77 క్లాస్ 3 ప్రకారం ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి ప్రెసిడెంట్ తరపున బడ్జెట్ అనేది లోక్సభలో ప్రవేశపెడతాడు. బడ్జెట్ అనేది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు, ఎందుకంటే ఇది మనీ బిల్. బడ్జెట్ అనేది మనీ బిల్. ఆర్టికల్ 113 డిమాండ్ ఫర్ గ్రాంట్స్. గవర్నమెంట్లో కొన్ని స్పెండింగ్ మినిస్ట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఫర్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఇలా చాలా డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి. ఈ మినిస్ట్రీస్కి వచ్చే ఫినాన్షియల్ ఇయర్లో ఎంత బడ్జెట్ కావాలనేది వాళ్ళు ఒక బిల్ పంపిస్తారనమాట. వీటినే మనం డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటాం. ఈచ్ మినిస్ట్రీ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేవి పంపిస్తారు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి. ఆర్టికల్ 114 అప్రాప్రియేషన్ బిల్. అప్రాప్రియేషన్ బిల్ అంటే ఎక్స్పెండిచర్ బిల్ అనమాట. ఎక్స్పెండిచర్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్, ఇంకోటి మేడ్ ఎక్స్పెండిచర్. ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్స్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క శాలరీస్ అలవెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్, పెన్షన్స్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్, శాలరీస్ ఆఫ్ యూపీఎస్సీ మెంబర్స్, ఇలా చాలా కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాళ్ళ యొక్క శాలరీస్ని మనం ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటాం. ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ పైన ఓన్లీ డిస్కషన్ మాత్రమే జరుగుతుంది లోక్సభలో, ఎటువంటి ఓటింగ్ జరగదు. మేడ్ ఎక్స్పెండిచర్స్ అంటే ఇక్కడ మనం చెప్పాం కదా డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఈచ్ స్పెండింగ్ మినిస్ట్రీ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ అనేది, ఆ బడ్జెట్ ఎంతెంత కావాలనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పంపిస్తామని చెప్పాం కదా, వాటిని మనం మేడ్ ఎక్స్పెండిచర్. ఒకవేళ ఈ మినిస్ట్రీస్ పంపించిన డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని యాక్సెప్ట్ చేస్తే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాక్సెప్ట్ చేస్తే, పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తే వాటిని మేడ్ ఎక్స్పెండిచర్ అంటాం. మీరు మెయిన్గా గమనించాల్సిన డిఫరెన్స్ ఏంటంటే మేడ్ ఎక్స్పెండిచర్కి పార్లమెంట్లో అంటే లోక్సభలో డిబేట్, డిస్కషన్ అండ్ ఓటింగ్ ఉంటుంది.
ఎక్స్పెండిచర్ అంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్లో ఎటువంటి ఓటింగ్ అనేది ఉండదు, ఓన్లీ డిస్కషన్ మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 115 సప్లిమెంటరీ బిల్. ఒక్కసారి బడ్జెట్ పాస్ అయిపోయాక మినిస్ట్రీకి ఏమైనా ఎక్సెస్ గ్రాంట్స్ ఏమైనా కావాలంటే ఈ బిల్ని, ఈ ఆర్టికల్ 115ని యూజ్ చేస్తారు. ఆర్టికల్ 116 ఓట్ ఆన్ అకౌంట్. ప్రతి ఇయర్ బడ్జెట్ వచ్చేసి ఫిబ్రవరిలో ప్రవేశపెడతాడు లోక్సభలో. బడ్జెట్ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 75 డేస్ పడుతుంది. మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. ఈ బడ్జెట్ అనేది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టడం వల్ల ఈ టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 75 డేస్ పడుతుంది. అంటే మనకి అక్కడ ఫినాన్షియల్ ఇయర్ 31 మార్చ్కి ఎండ్ అయిపోతుంది కదా. మిగతా 1 మంత్ 2 మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో దాటికి గవర్నమెంట్ డైలీ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడానికి ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనే బిల్ పాస్ చేస్తారనమాట. ఏ రోజైతే మనం బడ్జెట్ ప్రవేశపెడతామో ఈ ఓట్ ఆన్ అకౌంట్ వచ్చేసి 1/6 ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఉండొచ్చు. ఆర్టికల్ 117 ఫినాన్స్ బిల్. ఫినాన్స్ బిల్ అంటే గవర్నమెంట్ ఒక ఇన్కమ్, ప్రతి ఇయర్ గవర్నమెంట్ ఒక ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ ఈ సంవత్సరం ఎంత ఉండాలి, ఎంత కట్ చేయాలి అనేవి ఈ ఫినాన్స్ బిల్లో డిస్కస్ చేస్తారు. స్టేజెస్ ఇన్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ బడ్జెట్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బడ్జెట్ ఫార్ములేషన్. స్పెండింగ్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన డిమాండ్ ఫర్ గ్రాంట్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి పంపిస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వచ్చేసి వీటన్నిటిని అక్యుములేట్ చేసేసి బడ్జెట్ అనేది ఫార్ములేట్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్రెజెంటేషన్ ఆఫ్ బడ్జెట్. In the name of President, Finance Minister shall lay down the budget in Lok Sabha, but the date shall be announced by the President. బడ్జెట్ అనేది ఫినాన్స్ మినిస్టర్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. అదే రోజు సాయంత్రము ఫినాన్స్ మినిస్టరే కాకుండా ఏ మినిస్టర్ అయినా సరే రాజ్యసభలో ఆ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లోక్సభలో మాత్రం బడ్జెట్ స్పీచ్తో మొదలవుతుంది. ఆ బడ్జెట్ స్పీచ్లో ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి బడ్జెట్ యొక్క హైలైట్స్ చెప్తాడు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి జనరల్ డిస్కషన్. ఈ జనరల్ డిస్కషన్ అనేది 2 to 4 డేస్ జరుగుతుంది. ఈ జనరల్ డిస్కషన్లో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైనా సరే ఫినాన్స్ మినిస్టర్ని బడ్జెట్ పైన డౌట్స్ అడగవచ్చు. అట్ లాస్ట్లో క్వశ్చన్స్ అన్నీ అయిపోయాక ఫినాన్స్ మినిస్టర్ అనేవాడు జవాబిస్తాడు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్క్రూటినీ బై డిపార్ట్మెంటల్ కమిటీస్. మనకి టోటల్గా 24 డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంటల్ కమిటీస్లో బోత్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటారు. వీళ్ళ పని ఏంటిదంటే ఈ బడ్జెట్ని స్క్రూటినైజ్ చేస్తారు. అంటే ఈ బడ్జెట్కి ఈ పాలసీకి ఇంత అవసరమా, ఎంత అవసరం, ఎంత కట్ చేయాలి, ఎంత పెంచాలి అనేవి ఇక్కడ స్క్రూటినైజ్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అవుతుంది. వీళ్ళు డిపార్ట్మెంటల్ కమిటీస్ పంపించిన రిపోర్ట్ని బట్టి లోక్సభలో ఓటింగ్ అనేది జరుగుతుంది. రాజ్యసభలో జరగదు ఓటింగ్ అనేది, ఓన్లీ లోక్సభలో ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఓటింగ్లో అపోజిషన్ పార్టీస్ అనేవాళ్ళు కట్ మోషన్స్ని మూవ్ చేస్తారు. కట్ మోషన్స్ అనేవి 3 టైప్స్కి ఉంటాయి. ఒకటి పాలసీ కట్, ఇంకోటి ఎకనామిక్ కట్, ఇంకోటి టోకెన్ కట్. ఒకవేళ ఏదైనా పాలసీ వచ్చేసి అపోజిషన్ పార్టీకి నచ్చకపోతే మెయిన్గా ఈ కట్ మోషన్స్ అనేవి అపోజిషన్ పార్టీసే మూవ్ చేస్తాయి. ఈ పాలసీ కట్ మోషన్ వచ్చేసి ఏదైనా పాలసీ ఈ అపోజిషన్ పార్టీకి నచ్చకపోతే ఆ పాలసీ మాకు నచ్చలేదు అని చెప్పడానికి ఆ పాలసీని 1 రూపీకి కట్ చేయండి అని చెప్పేసి అంటారనమాట. దీన్నే పాలసీ కట్ అంటాం. అంటే ఈ టోటల్గా ఈ పాలసీ అనేది మాకు నచ్చలేదు, ఇది ఒక యూజ్లెస్ పాలసీ అని వాళ్ళ ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ కట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి వరకు రోడ్ వేస్తుంది. ఈ ఏ నుంచి బి వరకు రోడ్కి అయ్యే ఖర్చు 500 crores అనుకోండి. ఈ 500 crores దీనికి ఇంత అవసరం లేదు, దీన్ని 250 crores అయిపోచేయచ్చు. కాబట్టి దీనికి ఎకనామిక్ కట్ పెడుతుంది. అంటే 250 crores తగ్గించండి అనేది ఏ ఎకనామిక్ కట్. నెక్స్ట్ కట్ మోషన్ వచ్చేసి టోకెన్ కట్. ఇది కూడా సేమ్ యాజ్ పాలసీ కట్ మాదిరి. ఏంటంటే ఈ పాలసీని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీ 1000 rupees ఉందనుకోండి, దాన్ని 100 rupees తగ్గించేసి టోటల్గా 900 రూపీస్కి ఈ పాలసీని తగ్గించండి అని చెప్పేదే ఈ టోకెన్ కట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాసింగ్ ఆఫ్ అప్రాప్రియేషన్ బిల్. ఇందాకే మనం చూసాం అప్రాప్రియేషన్ బిల్ అంటే ఎక్స్పెండిచర్ బిల్. ఎక్స్పెండిచర్ అనేవి 2 రకాలు, ఒకటి చార్జ్డ్ ఎక్స్పెండిచర్, ఇంకోటి మేడ్ ఎక్స్పెండిచర్. చార్జ్డ్ ఎక్స్పెండిచర్ పైన ఎటువంటి ఓటింగ్ ఉండదు, ఓన్లీ డిస్కషన్ మాత్రమే ఉంటుంది. మేడ్ ఎక్స్పెండిచర్ పైన డిబేట్, డిస్కషన్ అండ్ ఓటింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పాసింగ్ ఆఫ్ ఫినాన్స్ బిల్. ఇంకోటి మర్చిపోయాను, ఈ పాసింగ్ ఆఫ్ అప్రోప్రియేషన్ బిల్లో ఎటువంటి అమెండ్మెంట్స్ చేయబడవు. ఇప్పుడు పాసింగ్ ఆఫ్ ఫినాన్స్ బిల్ అంటే ట్యాక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీలో ఎంత ట్యాక్సెస్ పెంచాలి,
ట్యాక్సెస్ ఎటువంటివి పెట్టాలి అనేవి ఫినాన్స్ బిల్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే జనరల్గా బడ్జెట్ యొక్క ఇన్కమ్ అనేది దేశానికి కావాల్సిన ఇన్కమ్ అనేది ఈ ఫినాన్స్ బిల్లో పొందుపరుస్తాడు. ఈ ఫినాన్స్ బిల్లో అమెండ్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇది టోటల్గా మనకి స్టేజెస్ ఇన్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ బడ్జెట్.